ఇక్కడ మనకి ఏవి ఇచ్చారంటే 324 అనే నెంబర్ ఇచ్చారు, 360 అనే నెంబర్ ఇచ్చారు. వాటి యొక్క హెచ్సిఎఫ్ అనేది 36 అని ఇచ్చారు. అయితే ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇలా హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఇచ్చినప్పుడు అంటే 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏం తెలుసు, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఆ నెంబర్స్ ఏవి 324 ఇంటూ 360 ఈక్వల్స్ టు ఎల్సిఎం అంటే తెలీదు ఎక్స్ అనుకోండి, హెచ్సిఎఫ్ అంటే 36, హెచ్సిఎఫ్ అంటే 36. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ 36 ఈక్వల్స్ టు 324 ఇంటూ 360. ఈ 36 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివిజన్ చేస్తుంది. ఎక్స్ ఈక్వల్స్ టు 324 ఇంటూ 360 బై 36. 36 360లో 10 టైమ్స్ పోతుంది. ఎక్స్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత 3000, 324 ఇంటూ 10 అంటే 3240. ఎక్స్ వాల్యూ అంటే ఎల్సిఎం ఎంత 3240. ఇక్కడ సమ్లో మనకి ఏమి ఇచ్చారంటే 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది 36 ఇచ్చారు అండ్ వాటి యొక్క ఎల్సిఎం అనేది ఎంత ఇచ్చారు 216 ఇచ్చారు. అండ్ దాంట్లో ఒక నెంబర్ 72 అని ఇచ్చారు, ఇంకొక నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. మనకి నార్మల్గా ఎలాగిచ్చినప్పుడు అంటే హెచ్సిఎఫ్ ఎల్సిఎం అండ్ 2 నెంబర్స్లో 1 నెంబర్ ఇచ్చినప్పుడు అండ్ రిమైనింగ్ నెంబర్ అనేది కనుక్కోమన్నప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం. ఒక నెంబర్ తెలుసు కదా, నెంబర్ ఏంటి 72 ఇంటూ ఇంకో నెంబర్ తెలుసా తెలీదు, దాన్ని ఏమనుకుంటాం ఎక్స్ అనుకుంటాం. ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అవుతుంది హెచ్సిఎఫ్, ఆ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్కి అంటే 36 ఇంటూ ఎల్సిఎం ఎంత 216. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఈక్వల్స్ టు 36 ఇంటూ 216 బై ఈ 72 అనేది ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి అటెప్కి వెళ్తే డివిజన్ చేస్తుంది. 36 అనేది 72లో 2 టైమ్స్, 2 అనేది 216లో 108 టైమ్స్. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 108. ఆ నెంబర్ ఎంత 108. ఇక్కడ సమ్లో మనకి ఏమి ఇచ్చారంటే ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చారు, ఎంత 30 అంటే హెచ్సిఎఫ్ ఇచ్చారు 5. అయితే ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. అలాగే ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎంత 30 ఈక్వల్స్ టు ఎల్సిఎం మనకు తెలుసా తెలీదు, తెలియని దాన్ని మనం ఎక్స్ అనుకుంటాం ఇంటూ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ ఎంత 5. దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ ఇంటూ 5 ఈక్వల్స్ టు 30. ఎక్స్ ఈక్వల్స్ టు 5 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అటుకి వెళ్తే డివిజన్ చేస్తుంది. 30/5, 5 6 are 30. ఎక్స్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత 6 అంటే ఎల్సిఎం యొక్క వాల్యూ ఎంత 6. ఇక్కడ మనకు సమ్లో ఏమి ఇచ్చారంటే లీస్ట్ ప్రైమ్ నెంబరు అండ్ లీస్ట్ కాంపోజిట్ నెంబర్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క ప్రోడక్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయండి, అంటే ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి మల్టిప్లికేషన్ చేయండి అని చెప్పాడు. సో ఇక్కడ నాకు లీస్ట్ ప్రైమ్ లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఎలా తెలుస్తుందంటే నేచురల్ నెంబర్సే కదా, ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అవుతాయి. నేచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి జనరల్గా స్టార్ట్ అవుతాయి 1 నుంచి, 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. వీటిలోనే మనం ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ చెప్తాం. దీంట్లో లీస్ట్ ప్రైమ్ నెంబర్ దేన్ని అంటామంటే 2 అంటాం. అసలు ప్రైమ్ నెంబర్ ఎందుకు అవుతుంది 2, ఓన్లీ 2 టేబుల్స్లో మాత్రమే పోతాయి, అంటే 2 ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఇప్పుడు 2కి 1 అనే ఫ్యాక్టర్ ఉంటుంది, 2 అనే ఫ్యాక్టర్ ఉంటుంది. ఈ 2 తప్ప మిగతా ఏ ఫ్యాక్టర్స్ ఉండవు, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. ఈ 1కి 1 మాత్రమే ఫ్యాక్టర్ అవుతుంది, కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది 2. మరి లీస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే
మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, దాన్ని ఏమంటారు? కాంపోజిట్ నెంబర్ అంటారు. దీనికి ఓన్లీ 1 ఫ్యాక్టరే ఉంది, దీనికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దీనికి కూడా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి 1 3. మరి 4కి 1 2 4 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అంటే 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్ని ఏమంటారంటే కాంపోజిట్ నెంబర్. ఇదే ఫస్ట్ కాంపోజిట్ నెంబర్. ఈ నెంబర్స్లో ఫస్ట్గా కాంపోజిట్ నెంబర్ అయ్యేది ఇదే కాబట్టి ఇదే లీస్ట్ కాంపోజిట్ అవుతుంది, ఇది లీస్ట్ ప్రైమ్ అవుతుంది. సో ఈ రెండాట్లకి ఎల్సిఎం కట్టాలి, అంటే 2కి 4కి ఎల్సిఎం కడితే ఎంత వస్తుంది? 2 1s are 2, 2 2s are 4. ఇంకేమన్నా పోతుందా? పోవట్లేదు. 2 × 1 × 2, 2 2s are 4. ఎల్సిఎం ఎంత వచ్చింది? 4 వచ్చింది. మరి హెచ్సిఎఫ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? 2ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 1s are 2, 4 అనే నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 2s are 4, 2 1s are 2. హెచ్సిఎఫ్ని ఎలా రాసుకోవచ్చు? 2 2 × 2. ఈ 2 ఈ 2 కామన్గా ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ని వస్తాయి? ఒక 2 వస్తుంది. ఇది ఏమవుతుంది? హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఏమో 4, హెచ్సిఎఫ్ ఏమో 2. వీటి యొక్క ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ 4 × 2 ఎంత అవుతుంది? 8. సో మనకి ఆన్సర్ ఎంత? 8. ఎల్సిఎం హెచ్సిఎఫ్ యొక్క ప్రోడక్ట్ ఎంత? 8. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ యొక్క మరియు గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ యొక్క ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్ అంటే ఎంత వస్తుంది? 99. అంటే గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే 999. ఈ రెండాట్లకి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండాట్లో కామన్గా ఏ టేబుల్ అన్నా పోతుందా? పోతుంది. 9 టేబుల్ పోతుంది. 9 11s are 99, 9 311s are 999. సో ఇక్కడ 11లోని 111లోని కామన్గా ఇంకేమన్నా టేబుల్ పోతుందా? పోవట్లేదు కాబట్టి మన ఎల్సిఎం ఏమవుతుంది? 9 × 11 × 111. ఇది మన ఎల్సిఎం. దేనికి? గ్రేటెస్ట్ 2 డిజిట్ నెంబర్కి, గ్రేటెస్ట్ 3 డిజిట్ నెంబర్కి.